అక్రమంగా రవాణా చేస్తున్న గోమాతల వాహనాలను సినీ నటి గో సంరక్షణ సమితి సభ్యురాలు కరాటే కళ్యాణి నక్కపల్లి పోలీసులకు అప్పగించారు. విజయనగరం నుండి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద ఒక వాహనంను, నక్కపల్లి వద్ద 3 వాహనాలను ఆమె పోలీసులకు అప్పగించారు. గోమాత అక్రమ రవాణా చేస్తూ వాటి ఉసురు తీసుకుంటున్నారని అన్నారు. ప్రతిరోజు ఒడిశా మొదలుకొని ఉత్తరాంధ్ర నుండి గో సంతతి తరలించడం బాధాకరమన్నారు. హోంమంత్రి నియోజకవర్గం మీదుగా వెళ్తున్న వాహనాలు పోలీసులు మామూలు తీసుకొని వదిలేస్తున్నారంటూ వాహనదారులు చెప్పడం పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. ఈ విషయమై ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజని చెప్తాను. ఎందుకంటే నేను విజయనగరం నుంచి హైదరాబాద్ బయలుదేరాను. మా ఊరు వచ్చి నేను 1 వీక్ అయింది. కానీ ఎప్పుడు వెళ్ళినా సరే నేను ఇదే చూస్తుంటాను. ఈ ఒక్కరోజు కాదు, ఎప్పుడూ గోమాతలను ఇలా తరలిపోతుండగా ప్రతిసారి పట్టుకోవడం, ఏదో పోలీస్ స్టేషన్ అప్పచెప్పడం, ప్రతిసారి ఏదో ఒక పెద్ద పెద్ద కంటైనర్లు కూడా పట్టుకునే రోజులు. కానీ ఈరోజు బక్రీద్ దగ్గరగా ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ విపరీతంగా ఈరోజు ఉదయం సబ్బవరం పోలీస్ స్టేషన్లో ఒక బండి అప్పచెప్పాను. ఉదయాన్నే 1:30, 2 గంటలు అక్కడి నుంచి గుడ్లన్నీ చూసుకొని కొంచెం మెల్లగా వద్దామని మెల్లగా సాయంత్రం 6 గంటలకి అలా బయలుదేరి మెల్లగా వస్తున్నాం. మేము ఇక్కడ పాయకరావుపేట దాటి ఏమంటారు కానీ సారిపిల్లిపాలెం నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కిలోమీటర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బండి ఆగుంటే మేము ఏంటి ఇందులో తీసుకెళ్తున్నారు, మీ దగ్గర ఏమున్నాయి పేపర్స్ చూపించండి అని అడిగితే ఆ పేపర్స్ చూపించండి అని అడిగినందుకు వాళ్ళు మా దగ్గర ఏం లేవండి, ఫోన్ లేదండి, కనీసం పేపర్స్ లేవండి అన్నారు. అదేంటి ఆ పేపర్స్ లేకుండా ఇన్ని తీసుకెళ్తున్నారు, లైసెన్స్ కూడా లేదండి మా దగ్గర, ఫోన్ లేదంటున్నాం అంటే అసలు కొంత లేకుండా సమాధానాలు చెప్తున్నాడు. నాకు అర్థమైపోయింది ఇది అక్రమ రవాణా కన్ఫర్మ్ గాని. అయితే నేను అన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పాను. అనేసి మేము అబ్బాయిని తీసుకొని మేము వస్తున్న లోపల అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో శాంతి